మహాత్మా గాంధీ మన దేశానికి కాదు యావత్ ప్రపంచానికి ఆదర్శమూర్తి. అలాంటి వ్యక్తి పేరును తొలగించడమే కాకుండా మన్రేగా కార్యక్రమాన్ని బీద ప్రజలు బాగుపడకూడదు, కేవలం పెత్తందార వ్యవస్థ బాగుపడాలని మన్రేగా స్కీమ్ నీరు గార్సు ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఒక్కరోజుతో ఆగకూడదు ఈ ధర్నా కొనసాగాలి, ఈ ఉద్యమం కొనసాగాలి. ఆనాడు రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొస్తే రైతులు తిరగబడితే మోడీ తోక ముడుచుకోక తప్పలేదు. అదే మాదిరిగా ఈ 4 కోట్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమానికి పరిపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఎంత దూరమైనా పోదాము, కార్యాచరణ చేయండి. ఈ ఉద్యమం ముందుకు సాగాలి, మోడీ మెట్టు దిగాలి. కార్మికుల కోసం ఎవరు కన్నెర చేసినా భస్మం తప్పదనే మాట ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్మికుల కర్షకులకు పక్షపాత పార్టీ. మీతో మేముంటాం, మీ శ్రేయస్సు కోసం మేముంటాం. బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తన వంతు బాధ్యత నిర్వహిస్తుంది. ఈ ఉద్యమం ముందుకు సాగాలి. మోడీ గారు దిగివచ్చి చట్టాల్ని ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వాడు ఆపే వరకు కూడా మన ఉద్యమం కొనసాగిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, కార్మికులు ఐక్యత రావాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశం ఉంటుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, జనతా పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అవసరమైనప్పుడు సమయం వచ్చినప్పుడు అందరం ఏకం కావాలి. లౌకికవాద పార్టీలు ఏకం కావాలి. మతవాద పార్టీని పారదోలాలి అంటే చిన్న చిత్కర సమస్యల్ని పక్కన పెట్టి లౌకికవాద శక్తులంతా ఏకమైన రోజున కార్మిక శ్రేయస్సు కాపాడు వాళ్ళు అవుతాం. బీద ప్రజల యొక్క బతుకుల్లో బాగు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి నేను పిలుపునిస్తా ఉన్నాను, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లౌకికవాద పార్టీలంతా ఏకం కావాలి. మతవాద పార్టీలను బీజేపీని ఇలా కార్మిక వ్యతిరేక చట్టాల్ని మన మీద రుద్దాలని చూస్తున్నటువంటి బీజేపీని గద్ద దించాలనే మాట ఈ సందర్భంగా పిలుపునిస్తూ, మీతో పాటు మేముంటాం, నిరంతరం మీతో ఉంటామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.